హాయ్ స్టూడెంట్స్, ఈరోజు బీకామ్ విద్యార్థులకు అడ్వాన్స్డ్ కార్పొరేట్ అకౌంటింగ్ సబ్జెక్ట్ నందు వాలంటరీ లిక్విడేషన్ ఇచ్ఛాపూర్వక పరిసమాప్తి అనే చాప్టర్లో లిక్విడేటర్ కంపెనీని క్లోజ్ చేసేటువంటి సందర్భంలో ఈ లిక్విడేటర్ యొక్క పాత్ర ఎలా ఉంటుంది అనేది ఒక యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ ద్వారా మీకు తెలియజేస్తాను. 1/1/2017 నాటికి సన్నీ వ్యాలీ మైనింగ్ లిమిటెడ్ ఇచ్ఛాపూర్వక పరిసమాప్తి చెందినది. లిక్విడేటర్ ప్రతిఫలం ఆస్తుల వసూళ్లపై 3% మరియు వాటాదారులకు పంపిణీ చేయడంపై 2% ఇవ్వవలను. డిసెంబర్ 2016న కంపెనీ స్థితిగతులు క్రింది విధంగా ఉన్నాయి. అంటే 2016 డిసెంబర్ నాటికి కంపెనీ యొక్క పూర్తి సమాచారం రికార్డ్స్లో ఇవి లభ్యమైనాయి. 2016 డిసెంబర్ తర్వాత వెరీ నెక్స్ట్ డే జనవరి 1, 2017న కంపెనీని లిక్విడేట్ చేయడం జరిగింది. ఈ లిక్విడేషన్ సమయంలో కంపెనీ ఆస్తులమ్మే అప్పులు తీర్చే ప్రక్రియలో లిక్విడేటర్కి ఆస్తుల అమ్మకం మీద 3% పారితోషికం ఇవ్వాలి. అలాగనే వాటాదారులకు చెల్లించేటువంటి మొత్తాల మీద ఒక 2% కమిషన్ ఇవ్వాలి. ఇది ఫస్ట్ పారాగ్రాఫ్లో ఉండే సారాంశం. ఆస్తుల వసూళ్లు 5 లక్షలు, లిక్విడేషన్ ఖర్చులు 9,000, హామీ లేని రుణదాతలు 68,000, 10,000 ఈక్విటీ వాటాలు ₹10 విలువ గలవి, ₹9 మాత్రమే పిలిచి చెల్లించినది. 10,000 × 9 90,000, 5,000, 6% ఆధిక్యపు వాటాలు ₹30 విలువ గలవి, 5,000 × ₹30 1,50,000, 31/12/2015 వరకు డివిడెండ్లు చెల్లించబడినవి. అంటే లిక్విడేట్ చేసింది 1/1/2017. ఇది ఈ యొక్క ఆధిక్యపు వాటాదారులకి అంటే ₹150,000 సొమ్ము ఆధిక్యపు వాటా మూలధనం కింద చెల్లించాలి. వారికి 6% ఆధిక్యపు వాటాదారుల మీద డివిడెండ్ సంవత్సరానికి 6% ఇవ్వాలి. ఈ డివిడెండ్లు ఎప్పుడు దాకా చెల్లించున్నారంటే 31/12/2015 అంటే వెరీ నెక్స్ట్ డే 1/1/2016, 1/1/2016 నుంచి 1/1/2017 వరకు 1 ఇయర్ డివిడెండ్లు బకాయి ఉందన్నాడు. కాబట్టి 150,000 × 6/100 15 9 అంటే 9,000 డివిడెండ్లు ఇవ్వాలి. అసలు 150,000 చెల్లించాలి. 9,000 డివిడెండ్లు ఆధిక్యపు వాటా మూలధనం కింద వారికి చెల్లించవలసిన మొత్తాలు. సాధారణ రిజర్వ్ 120,000, లాభ నష్టాల ఖాతా 20,000. కంపెనీ నియమావళి ప్రకారం ఈక్విటీ వాటా మూలధనం చెల్లించిన తరువాత మిగులులో 1/3 వంతు ఆధిక్యపు వాటాదారులు పొందే హక్కు కల్పించడమైనది. పై సమాచారం యొక్క సహాయంతో లిక్విడేటర్ తుది ఖాతా నివేదికను చూపండి. ఇక్కడ ఈ లెక్కలో వెరైటీ ఏంటంటే కంపెనీ ఆస్తుల్ని లిక్విడేటరు మొత్తం ₹5 లక్షలకు అమ్మేశాడు. ఈ ₹5 లక్షల తన దగ్గర డబ్బు పెట్టుకొని ఆధిక్యతా క్రమాన్ని పాటిస్తూ ఫస్ట్ ఎవరికి, సెకండ్ ఎవరికి, థర్డ్ ఎవరికి, ఫోర్త్ ఎవరికి అనేటువంటి ఒక క్రమమైన ఒక సీరియల్ ప్రకారం అందరికీ చెల్లించుకుంటూ వచ్చి అంటే బయటవారి వ్యక్తులకి ముందు అప్పులు తీర్చివేసి అంతర్గత భాగస్వాములైనటువంటి ఆధిక్యపు వాటాదారులకి మూలధనం చెల్లించిన తర్వాత ఫైనల్గా ఈక్విటీ వాటా మూలధనం చెల్లిస్తారు. అంటే ఈక్విటీ వాటాదారులకు చివరిగా చెల్లిస్తారు. ఈ లెక్కలో వెరైటీ ఏంటంటే ఈక్విటీ వాటాదారులకి అంటే లాస్ట్ పేమెంట్ వాళ్ళకి జరిగిన తర్వాత ఇంకా ఏమైనా మిగులు ఉంటే దానిలో సెకండ్ రౌండ్ 1/3 ఆ మిగిలిన దానిలో అంటే ఈక్విటీ వాటాదారులకి ఇవ్వవలసిన అసలు చెల్లించగా ఇంకా ఏమన్నా డబ్బు మిగిలి ఉంటే ఆ మిగులు మొత్తంలో 1/3 వంతు 2వ విడత ఆధిక్యపు వాటాదారులకు చెల్లించండి అని చెప్పేసి ఈ లెక్కలో మనల్ని క్వశ్చన్ చేయడం జరిగింది. అది ఈరోజు వెరైటీ. అంటే లాస్ట్ పేమెంట్ ఈక్విటీ వాటాదారులకు వస్తుంది. వారికి చెల్లించగా ఇంకా మిగిలి ఉంటే సెకండ్ రౌండ్ ఆధిక్యపు వాటాదారులకి 1/3 ఆ మిగిలిన మొత్తంలో చెల్లించాల. ఈ యొక్క వెరైటీ పాయింట్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క లిక్విడేటర్ తుది ఖాతా నివేదికని ఫస్ట్ తయారు చేయాలి. ఇది నగదు ఖాతాను పోలి ఉంటుంది కాబట్టి
వసూళ్ళు రూపాయలు, చెల్లింపులు రూపాయలు. ఫస్ట్ డెబిట్ వైపున వసూళ్ళు, ఆస్తులు వసూళ్ళు. అమౌంట్ రియలైజ్డ్ అండ్ అసెట్స్ వచ్చేసి లెక్కలో 5 లక్షలకు ఆస్తులు అమ్మినట్టు చెప్పాడు. ఈ డబ్బును దగ్గర పెట్టుకొని లిక్విడేటర్ ఫస్ట్ ఎవరికి ఇవ్వాలంటే తాను చెల్లించిన లిక్విడేషన్ ఖర్చులు క్వశ్చన్ పేపర్లు 9,000 చెప్పున్నాడు కాబట్టి 9,000 రూపాయలు తీసుకుంటాడు 5 లక్షల్లో. నెక్స్ట్ సెకండ్ పేమెంట్ లిక్విడేటర్ యొక్క ప్రతిఫలం అంటే రెమ్యూనరేషన్ ఆఫ్ లిక్విడేటర్. ఆస్తులు వసూళ్లపై 3% అన్నాడు. లెక్కలో ఆస్తులన్నీ అమ్మితే 5 లక్షలు వచ్చింది కాబట్టి ఈ 5 లక్షల వసూలు మొత్తం మీద 3% అంటే ఇంటూ 3/100 15,000 రూపాయలు ఆస్తుల వసూళ్ల మీద పారితోషికం. నెక్స్ట్ వాటాదారులకు చెల్లించవలసిన మొత్తం మీద 2% కమిషన్ ఇమ్మన్నాడు. అయితే వాటాదారులకి ఎంత చెల్లిస్తాము అనేది ముందుగా మనకు తెలియదు. కరెక్ట్గా ఈక్విటీ వాటాదారులకు ఇంత చెల్లించాలంటే ఆ ఈక్విటీ వాటాదారులకు చెల్లించే మొత్తము ఇంటూ 2/100 ఇచ్చు, లేదా ఆధిక్య వాటాదారులకు చెల్లించే మొత్తం ఇంత ఉంది అని చెప్పి ఖచ్చితంగా మనకు ముందుగా తెలిస్తే ఆ మొత్తము ఇంటూ 2/100 ఇచ్చు. కానీ మనకి ముందుగా లిక్విడేటర్కి ఈ యొక్క వాటాదారులకు చెల్లించవలసిన మొత్తాల మీద 2% కమిషన్ క్వశ్చన్ పేపర్లో చెప్పాడు కాబట్టి అసలు లిక్విడేటర్ దగ్గర ఎంత డబ్బు ఉందో చూడాలా. మొత్తం ఆస్తులు అమ్మితే వసూలైన డబ్బు 5 లక్షలు. ఇందులో నుంచి తీసివేయము హామీ లేని రుణదాతల వరకు చెల్లింపు 92,000. అంటే హామీ లేని రుణదాతల వరకు చెల్లింపు అంటే ఫస్ట్ లిక్విడేటర్ ఖర్చులు 9,000, తర్వాత 15,000 లిక్విడేటర్ ఆస్తుల వసూళ్ల మీద పారితోషికం 15,9 24,000. తర్వాత నెక్స్ట్ వచ్చేసి హామీ లేని రుణదాతలకు 68,000. అంటే ఈ 68,000 ఈ 15,000 ప్లస్ ఈ 9,000 మొత్తం కలిపితే కరెక్ట్గా 92,000 రూపాయలు. అంటే మొత్తము ఆస్తుల మీద వసూలైన 5 లక్షల్లో నుంచి హామీ లేని రుణదాతల వరకు చెల్లింపు అంటే ఈ 3 మొత్తాలు తీసేయాల. అంటే లిక్విడేటర్ ఖర్చులు 2, లిక్విడేటర్ ఆస్తుల వసూళ్ల మీద పారితోషికం 15,000, వాటాదారులకు చెల్లించే మొత్తం మనకెంతో తెలియదు, దాని మీద 8,000 అని ఇక్కడ వేస్తున్నాం, అది తర్వాత కనుక్కుంటాం. తెలిసిన విషయాలు హామీ లేని రుణదాతలు లెక్కలు 68,000 ఇచ్చేసాడు క్వశ్చన్ పేపర్లో. మీ క్వశ్చన్ పేపర్లో హామీ లేని రుణదాతలు 68,000 ఇచ్చేసాడు. కాబట్టి ఈ 3 అంశాలు తీసేయాల. లిక్విడేటర్ ఖర్చులు 9,000 రూపాయలు నెంబర్ 1, లిక్విడేటర్ యొక్క ఆస్తుల వసూళ్ల మీద పారితోషికం 15,000 అంటే 5 లక్షల మీద 3%, తర్వాత హామీ లేని రుణదాతలకు 68,000. ఈ 3 మొత్తాలు కలిపి 92,000 ఉన్నాయి. లిక్విడేటర్ దగ్గర ఆస్తుల మీద వసూలైన డబ్బు 5 లక్షలు. 5 లక్షల్లో నుంచి ఈ 92,000 హామీ లేని రుణదాతల వరకు చెల్లింపు తీసేస్తే ఇంకా లిక్విడేటర్ దగ్గర ఎంత డబ్బు ఉంది? 5 లక్షల్లో 92,000 పోతే 4,08,000 ఉంది. ఇది లిక్విడేటర్ దగ్గర ఉన్నటువంటి డబ్బు. ఈ డబ్బుని నెక్స్ట్ ఎవరికి ఇస్తారు? బయట వారి అప్పులు అయిపోయినాయి. ఎప్పుడైతే హామీ లేని రుణదాతలు ఇచ్చేసామో నెక్స్ట్ అంతర్గతంగా ఈక్విటీ వాటాదారులకి, ఆధిక్య వాటాదారులకి, ఈక్విటీ వాటాదారులకు చెల్లించాలా. వాళ్ళకి చెల్లించడానికి సిద్ధంగా ఉండే అమౌంట్ ఎంత? 4,08,000. ఈ 4,08,000 కూడా ఫస్ట్ ఆధిక్య వాటాదారులకు ఇచ్చి, తర్వాత ఈక్విటీ వాటాదారులకు ఇచ్చి, మిగిలిన సొమ్ములో 2వ రౌండ్ మళ్ళీ ఆధిక్య వాటాదారులకి, ఈక్విటీ వాటాదారులకి ఇవ్వమని చెప్పేసి లెక్కలో అడిగాడు. కాబట్టి వారికి సెకండ్ రౌండ్ ఎంత వస్తుందో మనకి ముందుగా తెలియదు. కాబట్టి ఈ యొక్క 4,08,000 మీద ఫస్ట్ లిక్విడేటర్ తనకు రావాల్సినటువంటి 2% కమిషన్, అంటే లిక్విడేటర్ దగ్గర 4,08,000 సిద్ధంగా ఉంది. ఇది ఎవరికి చెల్లించేదానికి? ఈక్విటీ ఆధిక్య వాటాదారులకి మరియు ఈక్విటీ వాటాదారులకు చెల్లించడానికి సిద్ధంగా ఉండే అమౌంట్. ఈ మొత్తం మీద 2% కమిషన్ అన్నాడు. కాబట్టి మనము ఈ కమిషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, వాటాదారులకు చెల్లించవలసిన మొత్తం 100 రూపాయలు అనుకుంటే అందులో లిక్విడేటర్ కమిషన్ ఒక 2 రూపాయలు, మొత్తం 102 రూపాయలు. 102 రూపాయల మొత్తంలో 2 రూపాయలు లిక్విడేటర్ కమిషన్ అయితే ఇప్పుడు లిక్విడేటర్ దగ్గర అవైలబుల్ అమౌంట్ ఎంతంటే 4,08,000. సో 4,08,000 ఇంటూ 2/102 వేయాలి. మామూలుగా 2/100 ఎప్పుడు వేస్తాం, 2/102 ఎప్పుడు వేస్తాం? ఖచ్చితంగా ఈక్విటీదారులు వాటాదారులకి ఇంత మొత్తం చెల్లిస్తున్నామని గన్ షాట్గా తెలిస్తే ఆ చెల్లించే మొత్తము ఇంటూ 2/100. అలాగనే ఆధిక్య వాటాదారులకి ఇంత ఖచ్చితంగా చెల్లిస్తామని తెలిస్తే ఆ మొత్తము అందుబాటులో ఉంటే ఆ చెల్లించడానికి సిద్ధంగా ఉండే మొత్తము ఇంటూ 2/100. కానీ 2/102 ఎప్పుడు వేస్తామంటే చెల్లించడానికి అమౌంట్ సరిపోతుందో లేదో తెలియనిటువంటి సందర్భంలో
ఆ చెల్లించే మొత్తంలో కూడా తను కమిషన్ తీసుకోవాలి కాబట్టి ఆ 100 రూపాయలు అసలుకి 2 రూపాయలు కమిషన్ కలిపి 102 రూపాయలు 2 రూపాయలు కమిషన్ అయితే ఈ 4,08,000లో ఎంత కమిషన్? 4,08,000 ఇంటూ 2/102 వేస్తే 8,000 కమిషన్ వస్తుంది. సో ఈ విధంగా ఫస్ట్ మనం ఏం చేయాలంటే లిక్విడేటర్ దగ్గర ఉండేటువంటి 5 లక్షలు డెబిట్ వైపున వసూళ్లలో రాసి ఫస్ట్ అందులో లిక్విడేషన్ ఖర్చులు 9,000 రూపాయలు క్వశ్చన్ పేపర్లో ఇచ్చినాడు, అది చూపించాలా. సెకండ్ ఐటమ్గా లిక్విడేటర్ యొక్క ప్రతిఫలం ఆస్తులో అమ్మగా వసూలైనటువంటి 5 లక్షల మీద 3% అన్నాడు కాబట్టి 15,000 వేయాలా. తర్వాత వాటాదారులకు చెల్లించే మొత్తం మీద 2% కమిషన్ ఇవ్వమని చెప్పాడు కాబట్టి వాటాదారులకు చెల్లించడానికి సిద్ధంగా మన దగ్గర 4,08,000 ఉంది. 5 లక్షల్లో హామీ లేని రుణదాతల వరకు చెల్లింపు అన్నప్పుడు మనము ఈ 3 మొత్తాలు తీసేస్తున్నాం. 9,000 ఒకటి, 15,000 ఒకటి, తర్వాత నెక్స్ట్ 68,000 హామీ లేని రుణదాతలు అంటే బయట వారు అప్పటి వరకు చెల్లించేస్తున్నాం. అంటే మన దగ్గర ఖచ్చితంగా 92,000 చెల్లింపులు పోతే, హామీ లేని రుణదాతల వరకు 92,000 పోతే ఇంకా 4,08,000 వాటాదారులకు మిగిలి ఉన్న మొత్తం. ఈ మిగిలి ఉన్న మొత్తంలో లిక్విడేటర్ కమిషన్ కూడా కలిసి ఉంది కాబట్టి ఆ కమిషన్ని వెలికి తీయాలా. అంటే 100 రూపాయలు అసలు అనుకుంటే 2 రూపాయల కమిషను, అప్పుడు మొత్తం 102 రూపాయలు 2 రూపాయల కమిషన్ అయితే 4,08,000లో ఎంత? 4,08,000 డివైడెడ్ బై 102 ఇంటూ 2 అంటే 2/102 వేయాలా. వేస్తే మనకి ఎంత వచ్చింది? 8,000 వచ్చింది. ఇప్పుడు ఈ 8,000 ఈ వాటాదారుల చెల్లింపు మీద కమిషన్ ఇచ్చేసేయాలా. ఇచ్చేసిన తర్వాత హామీ లేని రుణదాతలకి క్వశ్చన్ పేపర్లో 68,000 ఇచ్చినాడు, అది పే చేస్తాం. నెక్స్ట్ ఆధిక్యపు వాటాదారులకి ఇవ్వాలి. ఆధిక్యపు వాటాదారులకి పేమెంట్ ఎలా వచ్చింది? 2,09,333 అంటే దాన్ని వర్కింగ్ చేసి కనుక్కోవాలా. ఎలాగంటే చూడండి, మిగులు అసలు ఎంత ఉంది లిక్విడేటర్ దగ్గర? ఫస్ట్ మొత్తం ఆస్తులు వసూళ్ళు 5 లక్షలు, తర్వాత అందులో హామీ లేని రుణదాతల వరకు చెల్లింపు కమిషన్తో సహా 1,00,000 అంటే ఈ 4 ఐటమ్స్ తీసేయాలా. ఫస్ట్ లిక్విడేషన్ ఖర్చులు 9,000, తర్వాత రెండోది ఆస్తులు అమ్మకం మీద వసూళ్లు మీద పారితోషికం 15,000, వాటాదారులకు చెల్లించడానికి సిద్ధంగా ఉండే మొత్తం మీద ఒక 8,000 పారితోషిక కమిషను, హామీ లేని రుణదాతలు 68,000. ఇవన్నీ కలిస్తే ఎంత డబ్బు పోతుందంటే 1,00,000 రూపాయలు. 5 లక్షల్లో 1,00,000 పోతే ఇంకా 4 లక్షలు ఉంటుంది. ఈ 4 లక్షల్లో ఫస్ట్ ఆధిక్యపు వాటాదారులకి మూలధనం ఇచ్చేసేయాలి డివిడెండ్లతో కలిపి. ఈ క్వశ్చన్ పేపర్లో ఆధిక్యపు వాటాదారులకు చెల్లించాల్సినటువంటి మొత్తం ఎంత ఉందో చూడండి. 1,50,000 అసలు, 5,000 6% ఆధిక్యపు వాటాలు 30 రూపాయలు విలువ గలవి, 1,50,000. దీనికి 31/12/2015 వరకు డివిడెండ్ చెల్లించినారంటే మనము లిక్విడేట్ అయింది 1/1/2017 కాబట్టి ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు కరెక్ట్గా 1 ఇయర్. అంటే డిసెంబర్ తర్వాత జనవరి 1 2015 నుంచి జనవరి 1 2016 అంటే 31/12/2015 తర్వాత డేట్ ఏమొస్తుంది? 1/1/2016. 1/1/2016 నుంచి 1/1/2017 1 ఇయర్. ఆ 1 ఇయర్కి 6% అంటే 1,50,000 మీద మనము 6% డివిడెండ్లు లెక్కించాలా. అంటే లిక్విడేటర్ దగ్గర ఉండేటువంటి 5 లక్షల రూపాయల్లో హామీ లేని రుణదాతల వరకు చెల్లింపు అంటే కమిషన్తో సహా 1,00,000 రూపాయలు తీసేసినట్లయితే ఇంకా 4 లక్షలు మిగిలి ఉంటుంది. ఈ 4 లక్షల్లో ఆధిక్యపు వాటాదారులకు ఇవ్వాల్సినటువంటి అసలు 1,50,000, దాని మీద 6% అంటే 15 90 అంటే 9,000 డివిడెండు. అసలు 1,50,000 ఒక 9,000 డివిడెండ్లు, 1,59,000 తీసేసినట్లయితే ఇంకా 2,41,000 లిక్విడేటర్ దగ్గర డబ్బు ఉంటుంది మిగులు. దీనిలో ఈక్విటీ వాటాదారులకి నెక్స్ట్ ఇవ్వాలి. ఆధిక్య వాటాదారులకు ఫస్ట్ రౌండ్ అసలు 1,50,000 ప్లస్ అసలు 1,50,000 ప్లస్ 1,50,000 మీద 6% అంటే ఇంటూ 6/100 అంటే ఒక 9,000 డివిడెండ్లు. అంటే 1,50,000 ప్లస్ 9,000 1,59,000 రూపాయలు మనము 4 లక్షల్లో తీసేస్తే 2,41,000 ఉంటుంది. ఆధిక్య వాటాదారుల తర్వాత నెక్స్ట్ ఎవరికి ఇస్తాము? ఈక్విటీ వాటాదారులకు ఇస్తాము. ఈక్విటీ వాటాదారులకు ఎంత ఇవ్వాలంటే క్వశ్చన్ పేపర్లో 90,000 అని చెప్పున్నారు. సో 2,41,000 ఈక్విటీ వాటాదారులకు ఇస్తే ఇక ఎంత ఉంటుందంటే 1,51,000 డబ్బు ఉంటుంది. అంటే ఆధిక్య వాటాదారులకు ఇవ్వగా
ఈక్విటీ వాటాదారులకు చెల్లించగా ఇంకా మిగిలి 1,51,000 ఉంటుంది. దీన్ని సెకండ్ రౌండ్ ఆదిక్యపు వాటాదారులకి 1/3 ఇవ్వమంటున్నాడు. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆదిక్యపు వాటాదారులకి అసలు మొత్తం ఎంత వస్తుందంటే ఆదిక్యపు వాటాదారులకి అసలు 1,50,000 మూలధనం, తర్వాత డివిడెండ్లు 1,50,000 మీద 6%, 9,000 డివిడెండ్లు. ఇప్పుడు మిగిలి ఉన్నటువంటి మొత్తము అందరికి పేమెంట్ ఇవ్వగా లాస్ట్లో ఇంకా ఎంత మిగిలింది? 1,51,000 మిగిలింది. ఈ 1,51,000లో సెకండ్ రౌండ్ ఆదిక్యపు వాటాదారులకి 1/3% అన్నాడు. 1,51,000లో మిగిలిన దానిలో 1/3% అంటే ఈ 1,51,000 మిగిలిన దానిలో సెకండ్ రౌండ్ మళ్ళీ పేమెంట్ జరుగుతుంది. 1/3 అంటే 50,333. అంటే ఆదిక్యపు వాటాదారులకు అసలు ఫస్ట్ విడత మొదటి విడత 1,50,000 అసలు, డివిడెండ్లు 9,000, 1,59,000 ప్లస్ మిగిలిన మొత్తం 1,51,000లో రెండో విడత పేమెంట్ 1/3 అన్నాడు కాబట్టి 50,333. మొత్తం కలిపితే ఆదిక్యపు వాటాదారులకి 2,09,333 రూపాయలు ఆదిక్యపు వాటాదారులకు చెల్లించడం జరుగుతుంది. అంటే మొదటి విడత ప్లస్ రెండో విడత. కాబట్టి 2,09,000 చిల్లరని మనము ఇక్కడ చూపిస్తున్నాం. 2,09,333 ఆదిక్యపు వాటాదారులకి చెల్లించినటువంటి మొత్తం ఇది వర్కింగ్లో చూపించున్నాం. ఇక మిగిలింది ఎవరికంటే ఈక్విటీ వాటాదారులకి. ఈక్విటీ వాటాదారులకి ఎంత వచ్చింది? 1,90,667. ఎట్లొచ్చిందంటే ఇక్కడ చూడండి, ఈక్విటీ వాటాదారులకు రావాల్సినటువంటి అసలు వచ్చి క్వశ్చన్ పేపర్లో 90,000 ఇచ్చినాడు. రెండో విడత మిగిలిన దానిలో రెండో విడత 1/3 ఆదిక్యపు వాటాదారులకు ఇవ్వగా మిగిలిన 2/3 ఈక్విటీ వాటాదారులకు వస్తుంది. సో 1,51,000లో వాళ్ళకి ఎంత ఇచ్చేసాం? రెండో విడత మనము 50,333 ఇచ్చేసాం 1/3. ఇంకా 2/3 ఎంత ఉంటుందంటే 1,06,667. ఈ 1,51,000లో ఆదిక్యపు వాటాదారులకు 1/3 50,333 పోతే 2/3 వచ్చేసి 1,06,667. ఇది రెండో విడత పేమెంట్. అప్పుడు రెండో విడత ఈక్విటీ వాటాదారులకు ఇంత వస్తుంది. వాళ్ళకి చెల్లించవలసిన అసలు వచ్చేసి 90,000 క్వశ్చన్ పేపర్లో ఇచ్చినాడు. 90 ప్లస్ 1,06,667 కలిపితే 1,90,667 మొత్తం ఈక్విటీ వాటాదారులకు వస్తుంది. ఈ విషయాన్ని లాస్ట్ పేమెంట్ మనము ఇక్కడ ఈ యొక్క నివేదికలో ఈ యొక్క లిక్విడేటర్ యొక్క ఫైనల్ స్టేట్మెంట్లో ఫైనల్గా ఈక్విటీ వాటాదారులకు 1,90,667. ఇప్పుడు 5 లక్షలని మనం వసూళ్ళని చెల్లింపులు 1 లిక్విడేషన్ ఖర్చులు 9,000. నెంబర్ 2 లిక్విడేటర్ ఆస్తుల వసూళ్ల మీద 5 లక్షల మీద 3% 15,000. వాటాదారులకు చెల్లించినటువంటి మొత్తం 2% అంటే వాటాదారులకి 4,08,000 చెల్లించడానికి సిద్ధంగా ఉంది. మొత్తం 5 లక్షల్లో హామీ లేని రుణదాతల వరకు చెల్లింపులు 3 ఐటమ్స్ తీసేస్తే 92,000 తీసేస్తే 4,08,000. ఈ 4,08,000 మీద ఆ వాటాదారులు చెల్లించాల్సిన మొత్తంలో లిక్విడేటర్ కమిషన్ కలిసి ఉంది కాబట్టి దాన్ని వెలికి తీసే కార్యక్రమంలో 2/102 వేసాం, 8,000 వచ్చింది. సో ఆ 8,000 హామీ లేని రుణదాతల క్వశ్చన్ పేపర్లు 68,000 ఇచ్చినాడు. ఇక్కడికి బయట వారి అప్పులన్నీ తీరిపోతే నెక్స్ట్ ఆదిక్యపు వాటాదారులకి ఫస్ట్ విడత రెండో విడత ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ కలిపి 2,09,333 ఇక్కడ వర్కింగ్ చేసి మనం కనుక్కున్నాం. ఈ 2,09,333ని మనం ఆదిక్యపు వాటాదారులకి చెల్లించగా ఈ 5 లక్షల్లో ఇవన్నీ కూడి తీసేస్తే 1,90,667 వస్తుంది. అది ఈక్విటీ వాటాదారులకు ఇచ్చేస్తాం. లేదు దాన్ని సపరేట్గా మనం కనుక్కోవాలంటే దీనికి కూడా వర్కింగ్ 1,90,667 ఎలా వచ్చిందంటే ఈ డీటెయిల్స్ కానీ మీరు చూసినట్లయితే వాటాదారులకి ఈక్విటీ వాటాదారులకు చెల్లించవలసిన అసలు మొత్తం క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన 90,000 ప్లస్ రెండో విడత అంటే మిగిలిన 1,51,000లో ఆదిక్యపు వాటాదారులకి రెండో విడత 1/3 వంతు 50,333 పోతే ఇంకా 2/3 వంతు 1,06,667 రూపాయలు ఉంది. కాబట్టి వాళ్ళకి రావాల్సిన అసలు 90,000, రెండో విడతలో 2/3 అమౌంట్ 2 కలిపి 1,90,667. ఈ విధంగా మనము ఈ యొక్క ఖాతాని వేసి ముగించడం జరుగుతుంది. అప్పుడు 5 లక్షలు టాలీ అయిపోతుంది. వసూళ్ళన్నీ 5 లక్షలు, చెల్లింపులన్నీ ఫస్ట్ ఐటమ్తో సహా అన్నీ 1 to 5 5 లక్షలు సరిపోతుంది. ఈ విధంగా లిక్విడేటర్ ఆస్తులు అమ్మి అప్పులు తీర్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీన్ని క్వశ్చన్ని పాయింట్ బై పాయింట్ చక్కగా చదువుకొని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే
బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.